మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మాస ఫలితాలు 2024 సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. అయితే మనకి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి అసలు వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహ స్థితి ఎలా ఉంది అని చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం. బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము, కేతువు వచ్చి కన్యారాశిలో సంచారము, శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం, అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ కుజుడు ఏప్రిల్ 24వ తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుడితో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు. అలాగే రవి కూడా ఏప్రిల్ 14న మీనంలోంచి మేషంలోకి అంటే తన ఉచ్చక్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన కూడా ఏప్రిల్ 25వ తారీఖున మీనంలోంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా గ్రహస్థితి. ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశిలోకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. ఈ రాశి అష్టమాధిపతి అయిన శుక్రుడు వచ్చి ఉచ్చక్షేత్రంలో ఉండి అస్తంగత్వాన్ని పొందడం అనేది జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈయన రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా ఈ స్థానం అంటే వీళ్ళకి చూసుకున్నప్పుడు షష్టమ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో ఈ తులారాశి వాళ్ళకి కొంత ప్రతికూల ఫలితాలు, కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క షష్టమ స్థానంలో సంచారము, అందులో సప్తమ స్థానంలో బుధుడు యొక్క సంచారము, బుధుడు కూడా వక్రీకరణ. కాబట్టి ఈయనేమయ్యాడు, మళ్ళీ బుధుడు వచ్చి వీళ్ళకి భాగ్యాధిపతి అలాగే వ్యయాధిపతి అయ్యాడు. అలాంటి బుధుడు ఇక్కడ ఉండడం వల్ల కాస్త సహజంగా ఇక్కడ శుక్రుడు కూడా ఎప్పుడైతే ఉచ్చను పొంది అస్తంగత్వం పొందాడో ముఖ్యంగా అంటే సోదరుల విషయాల్లో లేదా ముఖ్యంగా స్త్రీల విషయాల్లో అక్కడ అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, లేదా పనిచేసే ఉద్యోగం చోట ఉండే ఆడవాళ్ళు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ కూడా వీళ్ళకి ద్వితీయాధిపతి అయిన ఈ యొక్క ద్వితీయ సప్తమాధిపతి అయిన ఈ యొక్క కుజుడు ఎవరైతే ఉన్నాడో ఆ కుజుడు శనితో కలవడం వల్ల కొంత వ్యతిరేక ఫలితాలు కూడా పొందడం అనేది ఇక్కడ జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క స్నేహవర్గంలో కావచ్చు, లేకపోతే ఏదైనా కొంచెం మన దూర బంధువుల్లో కావచ్చు, ఎవరి ద్వారా అనేది కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అలాగే సంతానపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే కొంత చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ శని మరియు కుజుల కలయిక ఏదైతే ఉందో వీళ్ళకి పంచమ స్థానంలో అంటే ఈ కలయిక అనేది కొంత వ్యతిరేకత ఫలితాలు ఇస్తున్నా కూడా వాటి ఉండే స్థితి కూడా అంత పెద్దగా లేకపోయినా, ఎందుకంటే పంచమ స్థానం అంటే సంతాన విషయాల్లో కాస్త ఇబ్బందులు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, అలాగే రాజకీయ పరంగా కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరైతే రాజకీయ రంగాల్లో వాటిల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ సప్తమ స్థానంలో గురువు వీళ్ళ స్థానాన్ని చూడడం వల్ల కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా అవి కాస్త అనుకూలంగా మారుతాయి. వివాహ విషయాల్లో వాటిల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. వివాహానికి మంచి యోగ్యమైన కాలంగా ఇక్కడ చెప్పవచ్చు. అలాగే ఉద్యోగాలు విషయాల్లోకి వచ్చేటప్పుడు కూడా మంచి పదోన్నతులు లభించడం అనేది జరుగుతోంది. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఏ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తోందో
కాస్త ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో వాటిల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతోంది. అయితే మనం ఇప్పుడు ఏ రాశికి ఆ రాశికి సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం. మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని. కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభగ్రహాల కానీ యొక్క కలయిక అయితే ఒక రకంగా ఉంటుంది వాడి స్థితిగతులను బట్టి. అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా శత్రుగ్రహాలు అయ్యి ఉంటే అదే స్థితిని పొందుంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ శుభాశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవాలి. తద్వారా వాటికి కావాల్సినవి ఏవైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం పనిలో సక్సెస్ అవుతాం. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి, అంటే కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది. ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు 2 గ్రహాలు కలిసినప్పుడు 2 లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళ జన్మరాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు అలాగే రవి లేకపోతే మనకి కుజ శనులు కుజ రవులు లేదా కుజ రాహువులు అలాగే రవి రాహువులు ఈ కలయిక ఏదైతే ఉందో ఇది కొంత అంటే కొంత సమాజంలో కావచ్చు, కొంత వ్యక్తిగతంగా కావచ్చు, కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. అంటే కాస్త అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే గొడవలు అవ్వడం కానీ అల్లర్లు జరగడం కానీ ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు, లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూసుకున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఈ ఇంట్లో కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి, ఏదైనా పాప స్థితుల్లో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి వాడికి ఆ రాశి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాల్ని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి అంటే ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.